చెప్పు మొత్తం చెప్పు. పెద్ద నర్సయ్య, నాది ఓబులేడిపల్లి, కడప జిల్లా, ఆంధ్ర. కానీ తెలంగాణ మంచి వీధా తీశాడు వెంకటరమణ తీసినాడు. ఇక్కడికి వచ్చినాక ఏమన్నా నీకు అక్కడ ఎక్కడ పరిచయం? తెలంగాణలో ఎక్కడ పరిచయం? ఇక్కడ ఏరం మంచి మా మర్దాలు వేరే మనిషి మీ మరదలు ఉంది అన్ని చెప్తాను. అబద్ధం చెప్పండి. వల్ల పరిచయం అయింది, నాకు వీధా తీసింది. కానీ ఈనాకమే పండుగ జరుగుతాయి కదా మన ఇండియాలో. బొమ్మని నిలబెట్టినాను, డ్యాన్స్ చేశాను. ఆల్రెడీ బొమ్మని ఎన్నిక చేసి వచ్చేసాను, బస్కట్కి వచ్చాను. వచ్చినాక వాడేం చేసినాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఎయిర్పోర్ట్లో క్లీనింగ్ పనింది అన్నాడు. అది కుదరకుంటే గార్డెన్లో పనింది అన్నాడు. నన్ను ఎయిర్పోర్ట్ దిగినాక నన్ను నైట్ కట్టంగా వచ్చేసి 12 వరకు నిలబెట్టాను. ఏడా ఎయిర్పోర్ట్ నిలబెట్టినాక సల్లాని వచ్చి వాళ్ళలో రూమ్ తీసుకున్నాడు. వాళ్ళ రూమ్ తీసుకున్నాక ఏం జరిగింది తెలుసా? ఆడ పోలీసులు చెకింగ్ జరిగినాక అప్పుడేం జరిగింది, నేను మా మడ్డలకు ఫోన్ చేశాను. జరిగినాక వాళ్ళు ఫోన్ చేసినారు, ఇల్లు ఏరేసాడు పోతాను, తాగుతారు ఎక్కువ. నేను చల్లానే నేను బయటికి పరిగెత్తాను. వీజా కదా వాడేమన్నా అంటే నాకు 3 నెలల వీజా అన్నాడు. కాదు, నన్ను నెల వీజే అంటే 30 రోజుల వీజా అన్నాడు. 2 వీజా నా బతాకు కొట్టించి అన్నాడు. తొడకొచ్చి నేను ఎట్టి అన్నాను. ఏమన్నా తెలుసు, అదే ఎందుకంటే డబ్బులు చేయించుకుంటారా, నా వీజా కొట్టి కానీ లేదు 3 నెలల వీజా అన్నా. నన్ను మోసం చేసి ఈ పొద్దు అన్నం లేక ఏమి లేక పాడుకుని మరి ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదా? మీ మరదల పేరు ఏం పేరు? మీ మరదల పేరు ఏం పేరు? మీ మరదల పేరు ఎక్కడ? ఏడ చేస్తుంది? ఇక్కడ ఏడ చేస్తుంది పని? ఏరియా కోయట్లో చేస్తుందా? ఇక్కడ ఈజా పంపించింది. కోయట్ నుంచి ఇక్కడికి పంపించింది. ఫోటో కావాలంటే నీ వాట్సాప్ నాకు పంపి వాని నా ఈజా తీసిన ఫోటోని పెడతా. నేను అంతవరకు అన్నా కాలు అందరికి కాలైనా పట్టుకుంటా. కానీ నాకు చిన్న బిడ్డ ఇది జరిగిందన్న. చెప్తాండవా? పాస్పోర్ట్లో ఒక పూట తింటే 2 పూటలు నీళ్ళు తాగి బతుకుంటా నేను. నా బెడ్షీట్ గుట్టలన్నీ పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది కదా? పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది. ఆయన ఫోటో అన్నావు కదా, అన్ని నంబర్ వాట్సాప్ ఉంది, ఫోటో పంపి.